ఉజ్జియా చనిపోయినాక దర్శనం కనపడతాం. ఈ రోజున నీవు యేసయ్యను చూడకుండా ఎవరో ఒకళ్ళు అడ్డుపడుతున్నావు. నువ్వు మందిరానికి రాకుండా యేసయ్య సంపూర్ణమైన మహిమగల దర్శనాన్ని చూడకుండా ఏదో ఒక ఆటంకము, ఏదో ఒక వ్యక్తి మధ్యలో అడ్డంగా ఉంటున్నా. మన జీవితంలో నీకు ప్రార్థనకు, నీకు వాక్యానికి, నీకు యేసయ్యకు, నీకు దేవాలయానికి ఏమేమి ఆటంకంగా ఉన్నాయో అవన్నీ తీసేయి. నీ పని ఆటంకంగా ఉందా తీసేయి. నీ శరీర క్రియలు కావచ్చు, నీ కన్ను ఆటంకంగా ఉందా తీసేయి, నో ప్రాబ్లం. 2 కళ్ళు కలిగి నరకానికి పోవటం కంటే ఒక కన్నుతో, ఒక చేయితో, ఒక కాలుతో పరలోకానికి రా దేవుడు అంటున్నాడు. భర్తను వదిలిపెట్టండి, విడాకులు తీసుకోండి అని చెప్పటంలా. నేనేం చెప్తున్నానంటే మన ఉద్దేశము, మన హృదయం ఎవరి మీద ఉండాలా? దేవుడు. సో ఉజ్జియా చనిపోయినాక యెషయా యేసు ప్రభుని చూస్తున్నాడు. కాబట్టి నీకున్న ఆటంకాన్ని నువ్వు తీసివేయి.